లావణ్య శ్రీనివాసన్ ప్రాంతీయ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్న రీజన్ చైర్పర్సన్ లైన్ శ్రీనివాస్ గారికి, అట్లాగే రీజన్ ప్రథమ మహిళ శ్రీమతి లావణ్య గారికి, మాస్టర్ ఆఫ్ సర్వీస్ లైన్ వినోద్ గారికి, అలాగే ఎస్ఆర్ఎస్ పుల్లూరి గారికి, కో రీజన్ చైర్పర్సన్స్, స్టోర్ చైర్పర్సన్స్, క్లబ్ ప్రెసిడెంట్స్, అట్లాగే లైన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సులు, చిరంజీవులకు నా ఆశీస్సులు. 8 సంవత్సరాల అనంతరం అంటే 2017-18లో 316A బైఫర్కేట్ అవ్వడం జరిగింది. భౌగోళికంగా ప్రతిపాడు క్లబ్ ఈస్ట్ గోదావరిలో ఉన్న సౌలభ్యత దృష్ట్యా విడిపోవాలని చెప్పి కొన్ని తీర్మానాలు వచ్చినప్పుడు 316Aలో ప్రతిపాడు నుంచి మిగతాదంతా బీకి వెళ్ళిపోవడం జరిగింది. 8 సంవత్సరాల అనంతరం మొట్టమొదటిసారిగా 8 రోజుల తీర్థయాత్రలాగా 15వ తారీఖున సంకీర్తనతో ప్రారంభించి 22వ తారీఖున 50 సంవత్సరాల జగ్గంపేట లయన్స్ క్లబ్ ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి ఈరోజు లావణ్య శ్రీనివాసంతో ఒక మధురమైన అనుభూతులు పంచుకుంటూ అనేక విషయాలు తెలుసుకుంటూ ఇంత మహత్తరమైన అవకాశం కల్పించిన 316B ప్రతి వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏం మాట్లాడాలి అనుకున్నప్పుడు వజ్రపు కోటేశ్వర గారు ఒక మాట అన్నారు. ఇక్కడ వచ్చినప్పుడు కాటన్ గురించి ఏదో చేయాలనుకుంటున్నానండి అని అనుకున్నాను. దొరికింది దూది, దాన్ని బట్టి ఒక ఒత్తిడి ఎదిగిందామని. తర్వాత ఇందాక మా గవర్నర్ గారు నాకు రమేష్ గారు వాళ్ళు ట్రీట్ ఇస్తారని అప్పుడు అనుకున్నాను. ట్రీట్ అంటే ఏంటని చెప్పి మళ్ళీ వెంటనే గూగుల్ మాస్టర్ని బ్రౌజ్ చేస్తే ట్రీట్ అంటే దాంట్లో ఒక అద్భుతంగా చెప్పారు, బయింగ్ ఆర్ పేయింగ్ ఫర్ సంథింగ్ ఫర్ సమ్ వన్ ఎల్స్. ఏదైనా కొనడం కానీ అమ్మడం కానీ వేరొకరి కోసం మనం చేసేదాన్ని ట్రీట్ అంటుంటారు. ఇక్కడ ట్రీట్ అనేది ఉంటుండగా బాలకృష్ణ గారు అట్లాగే మా మధ్య విశ్వేశ్వర గారు ఇదంతా కూడా చెప్పారు. మెంబర్షిప్ గ్రోత్ పెంచాలి, అట్లాగే డ్రాప్స్ తగ్గించాలి. ఇదంతా కూడా దీని అందరికీ కూడా ఏంటంటే ఆ ట్రీట్ అనేదాన్ని మనం గుర్తించుకుని అడుగులు ముందుకు వేస్తే మెంబర్షిప్ గ్రోత్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, డ్రాపేజ్ అనేది ఎప్పుడు కూడా తగ్గదు. ఏ విధంగా ట్రీట్ చేయాలి అంటే ట్రీట్ ఎవ్రీ లైన్ యాజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్, ట్రీట్ ఎవ్రీ క్లబ్ యాజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. సపోజ్ మన ఫ్యామిలీ మెంబర్ కింద మన లైనిజాన్ని మన ఫ్యామిలీ కింద తీసుకుంటే నా సంతానం పెరగాలి, నా వంశం పెరగాలి అని చెప్పి కోరుకుంటుంటాం కదా, ఎవరు చెప్పాలి. అట్లాగే ఎన్ని లక్షలు ఖర్చైనా సరే ఒక రోగికి ప్రాబ్లం వచ్చినా, ఒక సమస్య వచ్చినా వాళ్ళని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప వాడి పట్ల వాళ్ళు వదిలేదు కదా. బికాస్ వీఆర్ నాట్ ట్రీటింగ్ లైనిజం యాజ్ అవర్స్, వీఆర్ నాట్ మైండింగ్ అబౌట్ యాడింగ్ మెంబర్స్, వీఆర్ నాట్ మైండింగ్ అబౌట్ ద డ్రాపింగ్. ఇక్కడ లైనిజంలో వచ్చింది ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ బ్యాచెస్ వల్ల కాస్త మనకు తెలియని అహంభావం పెరుగుతుంది. నేను బాస్ గవర్నర్ని, నేను రీజన్ చైర్పర్సన్ని, జోన్ చైర్పర్సన్ని, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. బట్ వన్ థింగ్ యూ మస్ట్ నో దట్ ఈరోజు లైనిజంలో సభ్యత్వం తీసుకున్న సభ్యుడి దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కట్టేది $50. వాడు ఎక్కువ కట్టడు, వీడు తక్కువ కట్టడు. కానీ ఇక్కడ సౌలభ్యత కోసం, పరిపాలన దక్షత కోసం కొన్ని పెడుతూ ఉంటారు. ఆ పెట్టినప్పుడు మనం దాన్ని చూసి ఇది ఏదో శాస్త్రం అని చెప్పి మనం ఎంటర్టైన్ చేస్తాం తప్ప ఇఫ్ యూ ట్రీట్ ఎవ్రీ వన్ యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ అక్కడ తక్కువ ఎక్కువ లేదు. చెప్తున్నా కదా, సంకీర్తంతో నేను ప్రారంభించాను 15వ తారీఖున. ఆ రోజున ఆ సుచిత్ర గారు ఆ పూజారి గారికి చేసుకుంటూ వచ్చారు. ఈరోజు మన వినోద్ ఎట్లా ఎస్ఆర్ఎస్ గారు ఎట్లా చేస్తున్నారు. తర్వాత ఆవిడ పాటలు పాడుతుంటే ఆ పాటలు పాడే తీరు, తర్వాత వాళ్ళందరినీ తీసుకొస్తుంటే ఆ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఆ జ్యోతులు మధ్య కూడా చూసి నేను వీడియో కూడా చేశాను. లైనిజంలో రీజన్ కాన్ఫరెన్స్ ఏ విధంగా ఉండాలి, ప్రతి వాళ్ళని ఇలా చూడాలి. అలాగే ఆ రోజున ఆ లావణ్య గారు ఆధ్వర్యంలో అట్లాగే మెట్ట రాజుగారు వీళ్ళంతా కలిసి ఒక దివ్యాంగంతో ఒక అద్భుతమైన సుదర్శన చక్రాన్ని వాడగలిగారు. సుదర్శన అంటే మీరు చాలామంది తెలియకపోవచ్చాము.
సూర్యుడు వచ్చే ముందు వచ్చే రెడ్డిష్నెస్ అంటే సుదర్శనం అంటారు. ఒక మహోత్తరమైన ఒక శక్తి వస్తుందని చెప్పి. సో భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా దివ్యాంగులు కూడా చెయ్యగలరు అని చెప్పి ఒక సుదర్శనాన్ని చూపించిన శక్తి తీర్థయాత్ర అంటే మహాకుంభమేళ ఏ విధంగా ఉన్నదో అలాగే 15వ తారీఖున ఈ బీచ్లలో ప్రారంభించింది. అలాగే ఒక చార్టర్ అధ్యక్షుడు 50 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో బతుకుతూ ఆయన మళ్ళీ 50 సంవత్సరాల ఆ గోల్డెన్ జూబ్లీని సెలబ్రేట్ చేసిన ఒక మహత్తరమైన క్షేత్రంలో నేను జగ్గపేటలో అది చూశాను. ఈరోజు మా తాళరేవు గురించి చెప్తే తండ్రి కొడుకుని పోతే ఆయుష్యం అవుతుంది కాబట్టి పోవడం. ఎందుకంటే తాళరేవులో లాంటిది మా ప్రతిపాడులకు స్పాన్సర్ చేసిందని చెప్పి ఆ తండ్రిగా మేము గర్విస్తూ ఉంటున్నాం. అదే నేను చెప్పాలి. ఇక్కడ ఆ తాళరేవు అనేది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చోట మనం చూసి నేర్చుకోవాలి. అలాగే ఆ సంకీర్తనలు వాళ్ళు చేసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులుగా అంటే జియోగ్రఫీగా అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక మారే తప్ప మనం అంతా లైఫ్ వాళ్ళందరికీ చిన్న సజెషన్ ఇచ్చేది. కాస్త పట్టుగా ఉన్నా మీరు అద్భుతాలు చేస్తున్నారు కానీ పువ్వులు విసరకండి, పువ్వులు వేయకండి అంటే అక్కడ పొన్నం రాజు రాజేశ్వరి గారు వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి అది మేము చెయ్యము అన్నారు. అలాగే నేను కూడా ఏంటంటే పొన్నం రాజు రాజేశ్వరి గారి యొక్క మార్పిడి గారు ఇవన్నీ చూసి అల్ట్రా మోడల్ లేడీ అనుకున్నాను. నేను ఆవిడ పరిచయం చేసేటప్పుడు సుచిత్ర గారు చెప్పారు, ఆవిడ విష్ణు సహస్రనామం పఠిస్తూ అనేక వేల మందికి విష్ణు సహస్రనామాన్ని అభ్యసిస్తుంది. అలాగే చేస్తూ సాంప్రదాయాన్ని పోషించే ఒక తపస్వి అని చెప్పారు. చెప్తే అప్పుడు స్వామి వివేకానంద అమెరికాలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఆ రోజు చెప్పలేకపోయాను, ఈ రోజు చెప్తున్నాను. అది వివేకానంద యొక్క డ్రెస్సును చూసి అక్కడ ఒక కుర్రబడి నవ్వేది, వాట్ ఈస్ దిస్ డ్రెస్, వాట్ ఈస్ దిస్ కలర్, వాట్ ఈస్ దిస్ షర్ట్ అనేది. యు ఆర్ నాట్ ఎ జెంట్మెన్ అన్నట్ట. ఈ పంచి తన బాగా చూసి యు ఆర్ నాట్ ఎ జెంట్మెన్ అన్నట్ట. వివేకానందుడు చాలా తెలియనివాడు. వెంటనే వివేకానంద అంటాడు, ఓ ఐ సీ ఇన్ అమెరికా పేరెంట్స్ మేడ్ జెంట్మెన్స్ బట్ ఈ నెవర్ గెట్ ది క్యారెక్టర్ నెక్స్ట్ జెంట్మెన్ అంటారు. సో ఈ దేశంలో గర్జీ వాళ్ళు జెంట్మెన్ తయారు చేస్తారన్నమాట, కానీ మా దేశంలో శీలం జెంట్మెన్ తయారు చేస్తుంది. సో ఆ రోజుని సుచిత్ర గారు పరిచయం చేస్తారు కదా, తొందరగా మాట్లాడకూడదు రాకూడదు ఆ హెయిర్ స్టైల్ చూసి నేను అల్ట్రా మోడల్గా ఉన్నాను. ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక కార్ఖానా, అందుకనే మేనేజ్మెంట్ కార్ఖానా అంటుంటాను. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం వజ్రపు కోటేశ్వర గారు చెప్పింది కాటన్ మహాశైడ్ వెళ్తున్నప్పుడు ఎప్పుడో 2 పుష్కరాల క్రితం ఒక పేపర్లో చదివి గుర్తుకొచ్చి మళ్ళీ అదే మననం చేసుకుంటున్నాను. అది గోదావరి గురించి చెప్తుంటాడు. త్రయంబకాల జననం, అంతర్వేదిలో సంగమం, అడుగడుగున నీ పయనం, అది అనేక అనుభూతుల సంగమం, బాసరలో సరస్వతిగా, భద్రాద్రిలో రామాద్రిగా, రాజమహేంద్రలో సాహితీ ఘోషగా, అడుగడుగున నీ పయనం, నీ జీవన స్రవంతికి ఒక శోభితం అన్నది. భద్రాద్రిలో అంటే అక్కడ ఆ ప్రయోగంలో స్టార్ట్ అవుతుంది. ఈ తాళరేవు ప్రభు అనేది కూడా ఏంటంటే ఆ చంటిరాజు గారి ఇంట్లో 2000 సంవత్సరంలో చిన్నగా కొంతమంది ఒకే కులానికి సంబంధించిన ఒకే కులానికి అంటే క్షత్రియులందరినీ కలిసి అక్కడ కూర్చోబెట్టాం. తెలుసుకోవాలి కాబట్టి ఎలా స్టార్ట్ చేయాలని. ఇలా లైనిజం అనేది ఉంది, ఇలా స్టార్ట్ చేయాలి, ఇలా చేయాలి అంటే అందులో ఒక కుర్రవాడు ఆవేశంగా అన్నాడు, మాకు ఆల్రెడీ క్షత్రియ పరిషత్ ఉందండి, మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, లైనిజం ఎందుకు కావాలి. వాళ్ళని మాట్లాడేసిన తర్వాత లైనిజం గురించి అన్ని చెప్తూ క్షత్రియ పరిషత్ అంటే కేవలం ఒక క్షత్రియ కుటుంబానికి లేదంటే తాళరేవుకు చేసింది, కానీ ఇది అంతర్జాతీయ స్థాయిలో చేసే ఒక అంతర్జాతీయ సంస్థ అని చెప్పి ఆ రోజున ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేసి మా కుటుంబంలోకి తీసుకురావాలి అని చెప్పి మేము చేసిన ప్రయత్నం ఈరోజు నలుగురు రీజియన్ చైర్పర్సన్సే కాకుండా సూర్యనారాయణ గారి మల్టిపుల్ కౌన్సిలర్ ట్రెజరర్ని కూడా ఈ తాళరేవుతో ప్రొడ్యూస్ చేసింది అంటే అది కేవలం లైనిజం ద్వారానే సాధ్యం అవుతుంది. అందుకనే వర్క్ లోకల్లీ అండ్ థింక్ గ్లోబల్లీ. మనకి రకరకాల సంస్థలు ఉంటాయి, రకరకాల వ్యాపారాలు ఉంటాయి, రకరకాల అసోసియేషన్స్ ఉంటాయి,
కానీ ఇట్లాంటివి కాకుండా ఒక వసుదైక కుటుంబాన్ని సృష్టించే ఒక అంతర్జాతీయ సేవా సంస్థను స్టార్ట్ చేయాలనేది మెల్విన్ జోన్ అనే మహానుభావుడికి 1917 వచ్చిన ఒక చిన్న ఆలోచన త్రయంబక జనములాగా ఆ ఆలోచన ఇలినాయిస్లో స్టార్ట్ అయితే ఈ రోజున ఆ గోదావరి నది ఏ విధంగా స్టాప్ ఉందో ఆ విధంగా ఏంటంటే 210 దేశాలతో సాగి అనేక మంది నాయకులను జాగృతం చేస్తూ ఒక వసుదైక కుటుంబంతో కులాలకి మతాలకి జాతులకి భిన్నంగా మనం కలిసిమెలిసి ఉంటున్నామంటే ఇది ఒక మహత్తరమైన దేవాలయం. ఈ దేవాలయంలోకి వచ్చిన ప్రతి వాడు కూడా అంటే ఒక అద్భుతమైన శక్తి. చూడండి, అదే గోదావరి బాసర వచ్చేటప్పటికి సరస్వతిగా పూజిస్తాం, భద్రాద్రి వచ్చేసరికి రామాద్రిగా పూజిస్తాం, అదేవిధంగా రాజమహేంద్ర వచ్చేసరికి సాహితీ కోశంగా పూజిస్తాం. అదేవిధంగా లైలిజంలో చేరిన సభ్యుడు ఒక సామాన్య సభ్యుడిగా త్రయంబకంలో స్టార్ట్ అవుతాడు. స్టార్ట్ అయిన తర్వాత క్లబ్ స్థాయిలో మళ్ళీ వచ్చిన తర్వాత ఆ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఇవన్నీ తెలుసుకుంటూ బాసరలో సరస్వతిలాగంటే ఆ జ్ఞానాన్ని పంచుకుంటాడు. పంచుకున్న తర్వాత భద్రాద్రిలో రామాద్రి కింద మారుతున్నాడంటే రాముడు కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, ఎంగిలి పడ్డు తిన్నాడు. ఆ గుహుడు అంటరాని వాడు యొక్క ఆ పడవ ఎక్కి ఆ పడవ దాటాడు. సో ఇక్కడ లైనిజంలోకి వచ్చిన తర్వాత మనం ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం. నేను రాజు, నేను కాపు, నేను లేదా వైశాఖాన్ని మారేసి మనమంతా భక్తి అని చెప్పి ఆ భద్రాద్రిలో రామాద్రి కింద మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం. రాజమహేంద్ర వచ్చేసరికి ఒక మహానది కింద ఒక సాహితీ ఘోష కింద మారుతుంది. అంటే అక్కడి నుంచి వచ్చేది ఒక లీడర్షిప్ అనేది డెవలప్ అవుతుంది. అక్కడే కాటన్ మహాశయుడు మహానుభావుడు 1852లో బ్యారేజ్ నిర్మించాడు. బ్యారేజ్ నిర్మించి దానికి ఒక క్రమశిక్షణ పెట్టాడు, డిసిప్లిన్ పెట్టాడు. ఇందాక ఈరోజు ఈ క్లబ్ చూస్తుంటే ఆ కాపుల పాలన గోల్డ్ వివేకానందుడు ఆశించిన ఆ యువతనంతా బ్యానర్ పై చూసాను. చూస్తే చరిత్రించారు ఒకేసారి వాడికి వచ్చింది ఏముందంటే అక్కడ. అలాగే ఆయన పరిచయం చేసినప్పుడు ఆ యువత యొక్క ఉత్సాహం చూశారు. కాకినాడ సంకీర్తనలో పుష్పాలు ఏ విధంగా వేయకూడదని చెప్తున్నాను, ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. మీ యొక్క ఉమామహేశ్వర గారిని పరిచయం చేసినప్పుడు కానీ మీ క్లబ్ల గురించి చెప్పినప్పుడు కానీ వేలలో వేసే నమస్కారాన్ని ఆఫ్ చేయండి, వేలలో వేయకూడదు. ఈ వ్యాఖ్యలు పెట్టుకుంటే మీరు దానికోసం కనుక తప్ప మీ ఆవేశాలు ఆనందాలు ప్రదర్శించకూడదు. యు ఆర్ ఏ లీడర్. ఇక్కడ సమాజం మనం చూస్తుంది. ఇక్కడ సుబ్బారావు వెంకటరావు గారు, లైన్ సుబ్బారావు, లైన్ వెంకటరావు. సో ప్రతిదీ కూడా లైనిజాన్ని మీరు ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలి నేర్చుకోవాలి. అభిమానం ఉండొచ్చు. అభిమానం అంటే అభిమానాన్ని కంట్రోల్ చేయగలిగే నాయకుడు, అభిమానాన్ని ఆస్వాదించగలిగే నాయకుడు. సో ఇవన్నీ కూడా ఏంటి ఆ సాగర ఘోష అనే ఆ బ్యారేజ్ ధవళేశ్వరం దగ్గర ఏ విధంగా కట్టాడో అట్లాంటి నియమ నిబంధనలు, ద బ్యూటీ ఆఫ్ మ్యారేజ్ ప్రోటోకాల్ 1917 నుంచి ఇప్పటి వరకు కూడా ఏంటి ఈ నైనిజం నడయాడుతుంది అంటే అది నా వల్ల, బాలకృష్ణ గారి వల్ల, విజయ్ కుమార్ రావు గారి వల్ల, తెలుపుకోవడం వల్ల కాదు. నాలాంటి వాళ్ళు వచ్చేది పోతుంటారు. ఆ లైనిజం మా ముందు ఉంది, మా తర్వాత ఉంటుంది. ఈ స్రవంతిలో మనం తరించాలి అంటే దాంట్లో ఉండే లోతులను, దాంట్లో ఉండే సాధకులు మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత అది ఎప్పుడైతే బ్యారేజ్ కట్టాడో ఆ విచ్చలవిడిగా పోయే ఆ నది ఒకేసారి అల్లకల్లో సుడిగుండాలు సృష్టిస్తుంది. ఆ మహానుభావుడు దానికి బ్యారేజ్ కట్టిన తర్వాత దాన్ని 3 పాయలు చేశాడు. ఈస్టర్న్ కెనాల్, వెస్టర్న్ కెనాల్, సెంట్రల్ కెనాల్. అప్పటి వరకు తినడానికి తాగడానికి ఏమి లేదు. ఆ పీడి భూములన్నీ కూడా అంటే సస్యశ్యామలం అయిపోయి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ ఇవన్నీ కూడా అంటే అన్నపూర్ణగా మారిపోవడానికి కారణం అంటే ఆ సత్కాంతన్ మహాశయుడే. సో ఆ మహానుభావుడు చెప్పిన ఆ భిక్ష వల్ల ఆ బ్యారేజ్ కట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ 3 కెనాల్స్ నుంచి స్ట్రీమ్ లైన్ చేసి ప్రతి పంట పొలానికి వెళ్ళి ఆ పంట భూమిని సస్యశ్యామలం చేసి ఏవైనా మిగిలితే ఆ వ్యర్థం యానంలో కానీ లేదంటే మనకి డిఫరెంట్ ప్లేసెస్ ఆ బాయిలో కలుస్తుంటుంది. ఆంధ్రవేది కానీ ఎక్కడైనా. అంటే మనిషిగా పుట్టిన నువ్వు ఈ లైనిజంలోకి వచ్చిన తర్వాత ఆ బాసరలో నేర్చుకోవాలి, భద్రాద్రిలో నేర్చుకోవాలి, రాజమహేంద్రిలో నేర్చుకోవాలి. ఆ బ్యారేజ్ నుంచి నువ్వు ఎలా వెళ్ళాలి అనేది ఆ విధంగా వెళ్ళాలి.
వెళ్ళిన తర్వాత అన్ని దాహార్తి తెచ్చాలి, పంటలు పండించాలి. ఏదైనా మిగిలితే అప్పుడు సముద్రంలో వ్యర్థ తప్ప వ్యర్థంగా జీవితం సముద్రంలో కలిసిపోకూడదు. అది మనం చేస్తుంది. ఆ బ్యాలెన్స్ లైఫ్, ఆ నేర్పే విధానాలే మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్. దానికోసం ప్రేయర్ ఎలా చేయాలి, ఫ్లాగ్ సాల్యుటేషన్ ఎలా చేయాలి, 1 minute సైలెన్స్ ఎందుకు చేయాలి, స్టేజ్ మీద చూసినప్పుడు ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు, ఇవన్నీ నేర్పించుకోవడానికి ఇది ఒక గొప్ప కారణం అని చెప్పడానికి అదే కారణం. 40 సంవత్సరాల నుంచి ఈ ల్యాప్టాప్ మీద పెట్టుకుని నేను నడుస్తున్నానంటే నేను పదే చెప్తున్నాను. ఇది నా పూర్తిగా నా స్వార్థం. స్వార్థం ఏంటంటే ఏ విధంగా మసలుకోవాలి ఒక్కొక్క వ్యక్తి నుంచి చూసి నేర్చుకుంటున్నాను. దానికోసమే ఈ మహాకుంభమేళలాగా ఈ 8 రోజుల ప్రయాణంలో ఒక సంకేతం నుంచి ఇటు మన లావణ్య శ్రీనివాసం వరకు వచ్చిందంటే ఇక్కడ కూడా అనేక విధంగా నేర్చుకున్నాం. ఈ నేర్చుకోవడంలో మనం చదువుతున్నాం. నేను కూడా చూసాను. లావణ్య శ్రీనివాసం అంటే ముందు ఇక్కడ పేరు ఇద్దరు పెట్టారు అనుకున్నాను. నేను పెట్టిన తర్వాత తీరా చూస్తే హస్బెండ్ అనే పేర్లు ఉన్నాయి. ఆ పేరు పెట్టిన తర్వాత అది కూడా మనకు రాయడానికి సరిపోయిందేమనుకున్నాను. మళ్ళీ గూగుల్లో ప్రొవైడ్ చేశాను. లావణ్య అంటే గ్రేస్ ఆర్ బ్యూటీ, అంటే లావణ్య అంటే ఒక శోభితం లేదంటే బ్యూటీ అందం. శ్రీనివాసం అంటే ఎబోర్డ్ ఆఫ్ లక్ష్మి, అంటే లక్ష్మీదేవి నివాసం అంటే ప్రదేశాన్ని శ్రీనివాసం అంటారు. సో శ్రీనివాసం ఆ లక్ష్మీదేవి అంటే అక్కడ శోభితం, ఆ గ్రేస్ ఉంటుంది. కానీ మనం అందరూ ఏం చేస్తామంటే లక్ష్మీదేవిని పూజిస్తున్నాం. స్వామి సినిమయాన్ని చెప్తాడు, నువ్వు పిచ్చివాడుగా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కూడా నారాయణుని పూజించు అంటాడు. ఎందుకంటే నారాయణ పూజిస్తే ఆయన పాదాలు వదులుతూ ఆ పాదసాంతరం పెట్టుకుని లక్ష్మీదేవి పాదాలు పెట్టుకోవాలి. ఈయన పట్టుకుని వచ్చేస్తే కూడా అది వచ్చేస్తే నీకు లక్ష్మీ నారాయణ ఇద్దరు దొరుకుతారు. సో ఈ రోజున మనకి లావణ్య శ్రీనివాసంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఏ విధంగా లైఫ్లోకి రావాలి, ఏ విధంగా చేసుకుంటే రావాలి, ఇవన్నీ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం మార్పుని అన్వయించుకుంటూ ఉండాలి. మార్పుని అన్వయించుకోవాలంటే నాకు అదే గుర్తుకు వస్తుంటుంది. ఆదిత్య 369 అనేది ఒక మూవీ వచ్చింది. 1998లో సంగీత శ్రీనివాసరావు గారు ఒక సినిమా తీశాడు. అద్భుతమైన సినిమాని 1526 CE నుంచి 2504 CE వరకు అంటే ఈ 96 సంవత్సరాల్లో ఏ విధంగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఆ తరం వాళ్ళు ఈ తరాన్ని కలిపి ఆ అంతర్గ్రహాలను పంపించి ఏ విధంగా ఊహించవలసిన సినిమా తీశాడు. సో 1915 నుంచి నేటి వరకు మనం చూస్తే రకరకాల మార్పులు. ఈ మార్పు ఎంత స్పీడ్గా అవుతుంది అంటే మీరు ఒకసారి చూడండి. 1997లో కొడెక్ కెమెరాలు అనేది అంటే ప్రపంచంలోనే అగ్రి కానీ 85% ఆఫ్ వరల్డ్ ఫోటోగ్రఫీ అంతా కొడెక్ కెమెరాలు వాడారు. దాంట్లో 160,000 మంది ఎంప్లాయీస్ ఉండేవారు. కానీ ఆ కొడెక్ కెమెరా ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అంతమైపోయింది. అసలు కొడెక్ అయితే దివాళాల్సిన ఫోన్లు అయిపోయింది. తర్వాత పూర్వకాలంలో మనం చూడాలి HMT వాచెస్, దాంట్లో సోనా అనే కూడా వాచ్ ఉంది. అది కావాలంటే HMT కంపెనీలో తెలుసు రికమెండేషన్ దొరికేది కదా. ఇప్పుడు HMT వాచెసే లేవు. అదేవిధంగా బజాజ్ స్కూటర్స్, హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి మన స్కూటర్లు తీసుకొచ్చి ఒకసారి స్టేట్ నుంచి ఇవ్వడు కదా, ఒకసారి వీధి నుంచి ఇచ్చేవాడు కదా, ఏదైతే తీసుకుంటున్నారో. కానీ బాధాకరమైన విషయం, ప్రతిరోజు మా ఊళ్ళో రాజకీయంలో ఒక ఆటో వస్తుంటుంది. ఆ ఆటోలో ఎలా చేస్తుంటాడు, పాత బీరువాళ్ళకి, పాత కుర్చీలకి, పాత చాలకి ఉల్లిపాయలు ఇస్తూ ఉండవు, ఉల్లిపాయలు ఇస్తూ ఉంటారండి. మరి అట్లాంటి బజాజ్ కంపెనీ ఏంటంటే పూర్వకాలంలో డైనార్ టీవీస్, డైనార్ టీవీ అంటే అద్భుతం. అలాగే మర్ఫీ రేడియోస్, నోకియా ఫోన్, అలాగే రాజ్దూత్ మోటార్ సైకిల్స్, అంబాసిడర్ కార్స్ కూడా అట్లాగే కలకటాలో కొనుక్కొచ్చి మళ్ళీ విజయనగరంలో వైజాగ్లో ఇంకా వెల్డింగ్ పెట్టుకుని అన్నీ చేసుకుంటారు. ఈరోజు అంబాసిడర్ కంపెనీ పోయి వాళ్ళ యొక్క ప్రొడక్షన్లోనే వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందంటే క్వాలిటీలో డిఫెక్ట్ లేదు. కానీ వాళ్ళ యొక్క మార్పుని ఊహించుకున్న, మార్పుని ఆస్వాదించుకున్న అలాగే పట్టుకుని ఉన్నారు. కాబట్టి ఈ రోజు కంపెనీలన్నీ కూడా మూతపడిపోయి, అదేవిధంగా మనం కూడా లైఫ్లో మార్పుని యాక్సెప్ట్ చేయలేము. మారిన పరిణామాలకి అనుగుణంగా మనకు అలా మారాలి. పూర్వకాలంలో పీడీజీలు అంటే ఎలా ఉన్నారు, పూర్వకాలంలో అంటే మేము ఎప్పుడు చెప్పిన అదే సోషల్తో ఉన్నాము. సో అది సోషల్ వెళ్ళడానికి ఎవరు లేదు. ఆ మారిన పరిస్థితులు కూడా మేము మారాలి. మారిన తర్వాత ఆటోమేటిక్గా మమ్మల్ని చూసి మీరు మారాలి. ఆ చెయ్యాలి అనుకున్నటువంటి చేంజ్ లైఫ్ అండ్ చేంజెస్ ఎంత స్వామి వివేకానంద మార్పు జీవితం మారకపోవడమే మనం. సో మారాలి,
మారాలి అనుకున్నటువంటి లైన్లో సేవ ఇలా చేద్దాం అలా చేద్దాం కానీ అవసరం ఏముందని దాన్ని పెట్టించుకుంది. నేను కోరేది ఒకటి, ఇప్పుడు కొత్త యువత వచ్చాయి కాబట్టి మనకి ఈ రోజుకి కావాల్సిందంటే కౌన్సిలింగ్లో ఎక్కువ కావాలి. యువత పాడైపోతున్నారు కానీ బాగా కాదు, అది వెళ్ళి మన తప్పే. ఎందుకంటే మహాత్మా గాంధీ చాలా సందర్భాలు చెప్తాడు, చిన్నపిల్లలు కొత్త పిల్లలతో సమానం, దాంట్లో పాలు పోస్తే పాలకుండ ఉంది, కళ్ళు పోస్తే కళ్ళుకుండ ఉంది, పాలు పోస్తావు కళ్ళు పోస్తావు అని ఇష్టం. సో ఈ రోజు మనం ఏంటంటే మనం సెల్ ఫోన్ చూస్తూ, మనం టీవీ చూస్తూ, మనం శ్రీకాంత్ ఎత్తు పిల్లలు చదువు రాసిన అబ్బాయిని పెట్టేస్తున్నాం. వాళ్ళు మారాలంటే ముందు మనం మారాలి. ఈ మధ్యనే చూశాను, ఒక ట్రైన్లో ఒక కుర్రవాడు 8 సంవత్సరాల కుర్రవాడు అలా పుస్తకం చదువుకుంటూ ఉంటుంటే పక్క ప్యాసింజర్స్ అడిగారు, తల్లిని ఎంత గొప్ప ట్రైనింగ్ ఇచ్చావమ్మా, మొబైల్ ఫోన్స్ తప్ప ఎవరో పుస్తకం కూడా కనపడలేదు, మీ అబ్బాయి అంత అద్భుతంగా చదువుతున్నాడు ఏంటి అని. ఆ తల్లి చెప్పింది, నేనేం ట్రైనింగ్ ఇవ్వలేదండి అని. అదేంటి అన్నాడు. నేను మా ఆయన ఇద్దరు కూడా పుస్తకాలు చదువుతున్నాడు, అందుకని వాడు పుస్తకాలు చదువుతున్నాడండి. సో ఆ విధంగా పిల్లల్ని మార్చాలంటే మనం మారాలి, సమాజం మారాలంటే లెన్స్గా మనం మారాలి. మన ఎవరు కూడా బలవంతం తీసుకోలేదు కదా. మనం వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఏదో చేయాలని అనుకుంటున్నాం కాబట్టి పూర్వకాలంలాగా ఇంజక్షన్ చేద్దాం, లేదంటే విజన్ స్క్రీనింగ్ చేద్దాం, లేదంటే బీపీ చూద్దాం, ఇట్లాంటి కుదరలేదు. ఇప్పుడు ఏ అవసరాలు ఉన్నాయి, అవసరాలు తగ్గట్టుగా చేసి సపోజ్ మీరు ఈ రోజునే మనం చూస్తున్నాం, బ్రహ్మకుమారి సొసైటీలో చాలా మంది పిలుస్తున్నారు, ఆత్మక్లినిక్ వాళ్ళు పిలుస్తున్నారు, అట్లాగే ఈశ్వర వాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళు వచ్చి అద్భుతాలు చేస్తుంటే వాళ్ళందరికీ తెలియజేయబడుతున్నాం. వాళ్ళ ప్రోగ్రాంలు మనం అడుగుతున్నాం, కానీ లైఫ్ స్పేస్ మనం పెడతామంటే ఎవరు తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అది మన రావడం. సో మనం చేసే కార్యక్రమాలు ఏం చేయాలంటే సమాజాన్ని ఉద్యోగంగా సమాజంలో 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఏం కావాలి ముందు ఆ యువతలు పెట్టుకోండి. ఆ యువతకు కావాల్సిన చేస్తే ఇంటికి ఎందుకు చెప్తారు. వాళ్ళ లయన్స్ మెంబర్స్ వచ్చారు, చిన్న వర్క్షాప్ పెట్టారు, అద్భుతంగా ఉండేది. దానిలో లేదు ఎవరికి తెలుస్తుంది. నాకు ఎప్పటికీ బాగా గుర్తు, ఒకసారి అనకాపల్లి క్లబ్ రిజిస్ట్రేషన్కి వెళ్తే ఆ అనకాపల్లి క్లబ్లో ఒక మెంబర్ ప్రెసిడెంట్ ఇన్స్టాల్ చేస్తూ ఇంకొక 80 కొత్త మెంబర్స్ తీసుకొచ్చారు. ఆ 80 కొత్త మెంబర్స్లో 5 మెంబర్స్ ఏంటంటే మా అబ్బాయే ఆ స్పాన్సర్ చేసేది. నేను ప్రెసిడెంట్ వెయిట్ చూస్తే 35-36 సంవత్సరాలు ఉంటాయి. నాకు డౌట్ వచ్చింది, వీటికి 35 సంవత్సరాలు ఉన్నాయి, వీళ్ళు అక్కడ స్పాన్సర్ చేయాలంటే అప్పుడే లైన్ ఎలా వచ్చాయని చెప్పి ఆ క్యూరియాసిటీతో అడిగాను. నేను అడిగితే చెప్పాడు, వాళ్ళ అబ్బాయి 5వ తరగతి చదువుతాడట. 5వ తరగతి చదివి అబ్బాయి అంటే అనకాపల్లి క్లబ్లో వాళ్ళ పిల్లలందరినీ కూడా ల్యాబ్స్లో మీటింగ్ తీసుకెళ్తారు, సర్వీస్ యాక్టివిటీ తీసుకెళ్తారు. ఈ కుర్రవాడు పక్క రోజు మన్నాడు అంటే చెప్పిపడ్డారు, క్లబ్ మీటింగ్కి వెళ్ళాం, నేను సర్వీస్ యాక్టివిటీ చేసాం, ఒక స్పీకర్ వచ్చాడు, ఇలా మాట్లాడాడు అలా మాట్లాడతారంటే పక్క కుర్రవాళ్ళు అడిగేది క్లబ్ ఏంటి, మీటింగ్ ఏంటంటే అప్పుడు చాలా గొప్ప ఉంటుంది, లైన్స్ క్లబ్ ఇది ఏదైతే వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు పెట్టారు. అక్టోబర్ నెలలో ఈ క్లబ్లో డిస్కస్ చేశారు. ఈ నెలలో అయితే న్యూ మెంబర్స్ మనం తీసుకురావాలి, ఎవరు తెలిసిన తీసుకురండి అని. ఈ కుర్రవాడి ఫ్రెండ్స్తో చెప్పాడు, కొత్త మెంబర్స్ తీసుకుంటారు కానీ మా నాన్నగారు నేను చెప్పారు మీటింగ్లో అని, మీ నాన్నగారిని నేను అడిగితే అడగరానంటారు. వెంటనే ఆ కుర్రవాడు ఏంటంటే మిగతా వాళ్ళు పెట్టారు, డాడీ నువ్వు కూడా ఎత్తుకోకూడదు, మా ఫ్రెండ్ పాత్రలంతా క్లబ్కి వెళ్తున్నాం అని చెప్పాను. మనకి ఈ క్లబ్ ఏనాడు మనం తెలుసుకుంటున్నాం. సో ఆ క్లబ్కి వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు గొడవ పెడుతున్నారని చెప్పి మనం చెప్తుంటే అది ఏంటో తెలుసుకోవడం కోసం వచ్చి వాళ్ళంతా పడండి ఒక అద్భుతమైన చేశారు. అదే కుమార్ అని చెప్పి ఒక డాక్టర్, ఇప్పుడు అతను జడ్సీకి కూడా చేస్తున్నాడు. ఇట్లా ఏంటంటే అది వాతావరణాన్ని మనం సృష్టించారు. కాబట్టి ఆలోచనలు మార్చాలి, మోసపోకుండా ఇలా చేయాలి అలా చేయాలి కదా. అవసరాన్ని బట్టి మనం మారితే ఆటోమేటిక్గా మన దగ్గరికి మనం వస్తారు. సో ఆ విధంగా చేస్తూ ప్రోటోకాల్ బట్టి డీటెయిల్గా అడిగింది. అదే నేను ఇప్పుడు చెప్తుంటాను, మనకేంటంటే సంస్కృతి వేరు, సాంప్రదాయం వేరు. మనం రెండు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. సంస్కృతి అనేది అంటే భోజనం, అన్నం తినడం మన సంస్కృతి. అన్నం వండే విధానం సాంప్రదాయం. అన్నం వండే విధానం పూర్వకాలంలో ఏమీ లేవు కదా, కట్టెలు తెచ్చుకొచ్చి ఆ కట్టెలు పొయ్యిలో పెట్టి వండేవాళ్ళం. తర్వాత కాస్త ఎవల్యూషన్ వచ్చిన తర్వాత ఒక గొట్టం పెట్టి ఊదరం మొదలు పెట్టాం. ఆ తర్వాత మళ్ళీ కిరోసిన్ పొయ్యిలు స్టవ్ వచ్చినాయి. ఆ తర్వాత కిరోసిన్కి మళ్ళీ గ్యాస్ పొయ్యి వచ్చినాయి. తర్వాత మళ్ళీ గ్యాస్ స్టవ్స్ వచ్చినాయి. తర్వాత ఎలక్ట్రికల్ ఓవెన్స్ వచ్చినాయి. ఇప్పుడు రిమోట్తో వంట వండేది చూస్తుంది. కానీ అదంటే అది సాంప్రదాయాలు మార్చాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఓవెన్ వచ్చినా లేదంటే నేను కట్టెల పొయ్యిలోనే వండుతానంటే అది మొక్కతో. కానీ
నేను అన్నం బదులు పిజ్జాలు బర్గర్లు తింటానంటే తప్పది. అన్నమే తినాలి. అన్నం తినడం అనేది మన సంస్కృతి. సో అన్నం తిన్న సంస్కృతి, అన్నం వండే విధానం సంప్రదాయం. లైనిజంలో కూడా అంటే అల్టిమేట్ అంటే ఫెలోషిప్ అండ్ సర్వీస్ అనేది మన సంస్కృతి. దాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తామనేది సాంప్రదాయం. సో సాంప్రదాయాన్ని మార్చడానికి ఇట్లాంటి రేదులు కాన్ఫరెన్స్ జోన్ సోషల్ అంటే కాస్త అవగాహన నుంచి ప్రేరేపణ కలిగించే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించే అవసరమైన ఇంట్రాక్షన్ సెక్షన్ కూడా పెట్టండి. ఇవన్నీ పెడితే లైనస్ ద్వారా అద్భుతాలు మనం సృష్టించవచ్చు. ఈ రోజున మనకి కావాల్సింది కూడా అంటే అన్ని కార్యక్రమాల కంటే అతి ప్రధానమైనది ఏంటంటే మీటింగ్లు పెట్టడం. మనుషులు పెరిగారు, ఇల్లు పెద్ద కానీ మాట్లాడుకోవడానికి ఎవరో దొరకట్లా. పెళ్ళం అయితే మొగుడి మెసేజ్ పెడితే టేబుల్ మీద అన్నం ఉంది, ఫోటో ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ తీసుకుని వాట్సాప్లో పెడితే ఇది ఒక వాట్సాప్లో చూస్తూ వేరే మెసేజ్ చాట్ చేస్తూ మీరు తినేస్తానంత మెకానికల్ అయిపోయింది లైఫ్. సో మొగుడు పెట్టడానికి కలడానికి టైం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ రోజున ఎంతమంది మనం కలిసేమంటే దానికంటే ఇది చాలా గొప్పది అని తెలుసుకున్నట్టే మనం వినిపించాం. సో ఈ విధంగా మనం మనుషులు కలిస్తే ఆటోమేటిక్గా ఏదంటే డిస్కస్ చేస్తాం. ఆ డిస్కస్ చేస్తే అందులో చెప్పి ఆవిష్కరణలు వస్తుంటాయి. చంద్రమండలంలో అడుగు పెట్టడానికి కూడా అట్లాంటి మీటింగే కారణం. నాసా వాళ్ళతో మీటింగ్ పెట్టి కెనడీని ఒకసారి పిలిచారు కదా, అప్పుడు అమెరికా ప్రెసిడెంట్కి. చంద్రమండలంలో అడిగి పెట్టిన తర్వాత వాళ్ళందరినీ అభినందించడానికి కెనడీ చెప్పి మీ యొక్క కృషి ఎంత చాలా గొప్ప అంటే అందులో సైంటిస్ట్ అని అంటారు. చంద్రుడి మీద అడుగు పెట్టడానికి కారణం ఇదేంటి అని అంటారు. కెనడీ కూడా ఆశ్చర్యపడారు. నేను కారణం ఏంటి అని అంటారు. సైంటిస్టులు అందరినీ అడ్రస్ చేస్తే మీరు మాట్లాడారు. సైంటిస్టులు మీరు ఆలోచించండి, చందమామ రావే జాతీయ రావే అని చెప్పి పాటలు పాడుకోవడం కోసం కాదు, అక్కడ ఏముంది అసలు ఏంటో మీరు ఒకసారి ఆలోచన చేయండి అన్నారు. అప్పటి వరకు నాకు థాట్ లేదు. అప్పుడు ఎక్స్ప్లోర్ చేసి మనిషిని కూడా కంపోజ్ చేయాలని మేము అపోలో 16 అనేది అపోలో 11 అనేది మేము ల్యాండ్ చేసుకోండి, దానికి గ్రాఫిక్ ఇదే అని అంటారు. సో అప్పుడు ఏ సమావేశంలో ఏ మనిషి ద్వారా ఎక్కడ ఏ స్ఫురణ వస్తుందో తెలియదు. కాబట్టి ఆ స్ఫురణ రావాలంటే సమావేశాలు పెట్టండి. మీ మెంబర్స్ అంతా కలవండి. కలిసినప్పుడు క్లబ్ ప్రెసిడెంట్ వీళ్ళందరికీ వాళ్ళు చేరుస్తుంటే ప్రతి మెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీటింగ్ రండి అనండి. ఇక్కడే మా ప్రెసిడెంట్ గారు ఒకసారి మోహన్ గారు అడిగింది, మా ప్రతిపాటు లైన్స్ ప్రెసిడెంట్ గారు. సో ఈ సిల్వర్ జూబ్లీ క్లబ్కి ప్రెసిడెంట్ గారు చేయడం జరిగింది. ఆయన జేఈటీలో చదివిన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం సుమారు ఏదైతే నాకు తెలిసి 1 లక్షలు 2 నుంచి 3 లక్షలు ఉంటుందండి. మొత్తం 2 to 3 lakhs అయితే ఈయన లైనస్ గురించి వాళ్ళు చెప్తుంటే మీరు జాయిన్ అయినా చెప్పాలని చేసి మంచి కార్యక్రమాలు చెప్పి వాళ్ళు స్పాన్సర్ చేస్తే అద్భుతమైన కార్యక్రమాలు లైసెన్స్ ప్రతిపడతారని ఈ చేతులు చేస్తారు. సో అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారు చెప్పి సకాలంగా చెప్పాలి. అంతే తప్ప నేను ఏదో పాస్ట్ కౌన్సిల్ చైర్మన్ అని చెప్పి మోహన్ ఇట్లా రానంటే ఎవడో ప్రెసిడెంట్ గారు. సో క్లబ్ లెవెల్లో ముందు అధ్యక్షుని గౌరవించడం నేర్చుకోవాలి, జోన్ లెవెల్లో జోన్ చైర్పర్సన్ గౌరవించడం నేర్చుకోవాలి, అలాగే రీజన్స్ చైర్పర్సన్కి విశిష్ట స్థానం ఇచ్చే నేర్చుకోవాలి. అట్లాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎవరైనా సరే ఆ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏంటి ఆ ప్రోటోకాల్ ప్రకారం గౌరవం. ఇక్కడ వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యం. సో ఆ విధంగా చేస్తూ మీ అందరినీ కూడా కోరేది జీవన స్రవంతిలో శోభితం అంటే గ్రేస్ ఆర్ బ్యూటీ, అదే దాన్ని లావణ్య అంటారు. అది క్రియేట్ చేయగలిగితే లేడీస్ ద్వారా ఆటోమేటిక్గా శ్రవణం అనే ఆ లక్ష్మి అంటే లక్ష్మీ స్థానం ఏంటంటే క్యాషువల్ కాదు. మనం మరణించిన తర్వాత చేతి చర్మాంతంలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే నిప్పు ఎంతమంది దగ్గర చిరునవ్వులు చెల్లించగలిగేవారిది అసలైన లక్ష్మి. నీ యొక్క పేరు ఎంతమంది ఉచ్చరించగలిగేది అసలైన లక్ష్మి. నిన్ను చూసి తెలిసిపోయిన ఒక్క వ్యక్తున్న అదే లక్ష్మి. సో అట్లాంటి లావణ్య శ్రీనివాసుడు కావాలి అంటే నిజంగా మనకి కావాల్సింది లైనిజమే సూత్రధారి. దానికి కావాల్సింది ఏంటంటే సర్ ఆర్థర్ కాటన్ అని చెప్పినట్టుగానే కాటన్ గారు ఏ విధంగా డిజైన్ చేశారో ఆ విధంగా డిజైన్ చేసిన లైన్స్ వ్యవస్థలో ఆ నీరుని సద్వినియోగం చేయండి. ట్రీట్ అంటే మీరు కట్టే సబ్స్క్రిప్షన్ ద్వారా, మీరు వెచ్చించే మెంబర్షిప్ ద్వారా ఆ ట్రీట్ని అయితే మీరు అనుభవిస్తూ పక్క వారికి సేవ చేయండి. ఈరోజు బ్రహ్మాండం అని చెప్పి మన శ్రీనివాస్ రెడ్డి గారు అద్భుతంగా ఆయన ఇంటి పేరే మారిపోయే బ్రహ్మాండం రెడ్డి కింద మారేది అంటే అది అదే అసలైన శ్రీనివాసం తప్ప ఆయనకి ఎన్ని ఎకరాలు ఉన్నాయో లేదా ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో అది కాదు. సో ఆ విధంగా శ్రీనివాసానికి స్వార్థకరించు, ఆ శ్రీనివాసంకి ఆ పేరుకి బ్రహ్మాండం అనే గ్రేసే
లావణ్యగా మారిన ఈ పేరు ఎవరు డిజైన్ చేశారు తప్ప లావణ్య శ్రీనివాసం ఒక అద్భుతమైన ప్రక్రియ. సో ఇలాగే అనేక కార్యక్రమాలు ముందుకు దూసుకెళ్ళిపోతూ మనందరూ కూడా 316A 316B అయితే ఇంకో జిల్లా కాదు, మనమంతా ఆ గోదావరి నదిలో నీరు ఏ విధంగా వచ్చి 7 పాయల కింద విడిపోయి 7 పాయలతోనే వెళ్ళి మనం ఈ రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాము. ఆ పేర్లన్నీ కూడా పేర్లు తప్ప దాంట్లో ఉండే నీళ్ళంతా అవుతాయి. ఆ విధంగానే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉండే 14 లక్షల మందిలో ఉండే స్ఫూర్తి ఒకటే. అక్కడ మనకి జాతులు మతాలు లేవు. సో ఆ విధంగా దినదిన అభివృద్ధి చెందుతూ మనందరూ కూడా ఏంటంటే వాళ్ళిద్దరే కాదు మనమందరూ కూడా లావణ్య శ్రీనివాసుల కింద మారాలని చెప్పి మనసమాచారం కోరుకుంటూ మహత్తరమైన అవకాశం కల్పించిన మాస్టర్ ఆఫ్ సర్వీస్ వారికి ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను.